నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిపిఐ ఏఐటీయూసీ నాయకుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి. బొగ్గు గనుల వేలం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన. బీజేవైఎం కార్యకర్తల ముందస్తు అరెస్టులను ఖండించిన రాష్ట్ర నాయకులు. నిరుద్యోగులకు అండగా తెలంగాణ బీజేవైఎం ఉంటుందని వ్యాఖ్య. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో నీటి యొక్క కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే. సమిష్టి కృషితోనే తిర్యాని మండలం అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడి. సమిష్టి కృషితోనే తిర్యాని మండల అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా సంపూర్ణత అభియాన్ ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ దీపక్ చార్, జిల్లా అటవీ శాఖ అధికారి నిరంజన్ కుమార్, జిల్లా కలెక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు. వీరికి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం తరపున ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలైన గుస్సాడి నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక కొమరంభీం చౌరస్తాలో కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి కొమరంభీం చౌరస్తా నుండి కొమరంభీం కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొమరంభీం కాంప్లెక్స్ వద్ద వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా అటవీ శాఖ అధికారి నిరంజన్, కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అడిషనల్ కలెక్టర్ దీపక్ చౌహత్ మొక్కలు నాటారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అక్కడే సంపూర్ణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ సమిష్టి కృషితోనే తిర్యాని మండల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ చెప్పినట్లు మండలం దేశంలోనే మొదటి స్థానాన్ని సంపాదించింది అంటే దానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల కృషి ఎంతో ఉందని అభినందించారు. నీతి ఆయోగ్ కార్యక్రమంలో 100 రోజుల్లో 5 విభాగాల్లో 100% లక్ష్యాలను ఛేదించాలని అధికారులకు నిర్దేశించారు. దీనికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఓ భిక్షపతి గౌడ్, అడిషనల్ డిఆర్డీఓ రామకృష్ణ, పంచాయతీరాజ్ ఈ ప్రభాకర్, నీతి ఆయోగ్ ప్రత్యేక అధికారి బిల్లపు నంది, నీతి ఆయోగ్ తిర్యాని మండల ప్రత్యేక అధికారి మన్మేలి వెంకటేశన్, ఎంపీడీఓ వేముల మల్లేష్, డాక్టర్ సిద్ధార్థ, సిడిపిఓ రుక్సానా, అటవీ శాఖ అధికారి శ్రీనివాస్, ఎంపీఓ సుధాకర్ రెడ్డి, ఏపీఓ షకీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. బొగ్గు గనుల వేలం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ ఏఐటీయూసీ నాయకుల కలెక్టర్ కార్యాలయం ముట్టడి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ రోజు సిపిఐ మరియు ఏఐటీయూసీ కార్మిక సంఘాలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య మాట్లాడుతూ తెలంగాణలోని బొగ్గు బావులు అన్ని సింగరేణి సంస్థకు కేటాయించాలని, సింగరేణి సంస్థ మనుగడను కాపాడాలని కోరుతూ కార్మిక సంఘాలు, కార్మికులు సంయుక్తంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కలవేని శంకర్, రామడుగు లక్ష్మణ్, దాసు, శ్రీరాంపూర్ మందమరి, రామకృష్ణపూర్, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీలు, ఫిట్ సెక్రటరీలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీయూసీ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని కలెక్టర్ల ఆఫీసుల ముందు ఒగ్గని కార్మికులు, అదేవిధంగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున నిరసన ధర్నా చేయడం జరుగుతూ ఉంది. నైజాం నవాబు కాలంలో బొగ్గు బ్లాకులని గోదావరి పర్యాక ప్రాంతంలో ఎక్కడొచ్చినా సింగరేణికే ఇవ్వాలని ఆనాడు రాసిచ్చినప్పటికి కూడా ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2015లో ఎంఎండిఆర్ చట్టాన్ని మార్చి బొగ్గు బావులను వేలం ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి, బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయడానికి చట్టం తీసుకొచ్చారు. ఆనాడు సింగరేణిలో 3 రోజులు సింగరేణి కార్మికులు సమ్మె చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రద్దు చేయాలని చెప్పింది. కానీ 2015లో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ చట్టం తీసుకొచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆనాడు పార్లమెంట్లో దాన్ని బలపరిచింది. సింగరేణిలో 4 బ్లాకులని ప్రైవేటుకి పిలిస్తే సింగరేణిని వేలంలో పాల్గొనదని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఎల్లందులో ఉన్నటువంటి
లాభాలు వచ్చేటటువంటి OC3ని కోయగూడెం బాయిని వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి అరవిందో కంపెనీకి వేలంలో ఇప్పించారు. అట్టనే సత్తుపల్లిలో ప్రతిమ శ్రీనివాసరావు గారు వాళ్ళ బంధువుకి సత్తుపల్లి OC3ని ఇప్పించారు. అంటే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్కి వాళ్ళ బంధువులకి బాయిలు ఇప్పించడం కొరకు ఇట సింగరేణేమో వేలంలో పాల్గొనదని చెప్పారు. అటువైపు ప్రైవేట్ వాళ్ళకి ఇప్పించుకున్నారు. అట్లాగే బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మేము సింగరేణిని ప్రైవేట్ పరం చేయమని చెప్తాడు. మన బొగ్గల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు బొగ్గు బ్లాకులను మేము ప్రైవేట్ పరం చేయమని చెప్తాడు. కానీ వేలం ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అనేది ప్రైవేటీకరణ కాదా అని అడుగుతున్నాం. కాబట్టి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏదైతే బొగ్గల ప్రైవేటీకరణ బిల్లు తీసుకొచ్చిందో అది రద్దు కావాలి, సింగరేణికే ఈ బ్లాకుల్ని కేటాయించాలి నామినేషన్ పద్ధతిలో అని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తూ ఉన్నాం. బొగ్గు బావుల మీద గుర్తింపు సంఘంగా గెలిచినటువంటి ఏఐటీసీ నాయకత్వాన ఈరోజు అన్ని కలెక్టర్ల ఆఫీసుల ముందు ఈ బొగ్గు బావులను కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఈ ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ పార్లమెంటు ఎన్నికలు జరిగిన ప్రతిసారి సింగరేణి బొగ్గు బావుల మీద కార్మిక వర్గం ఓట్లను కొల్లగొట్టడానికి వచ్చేటువంటి పార్లమెంటు సభ్యులు ఇవాళ వాళ్ళ యొక్క అవసరాన్ని గుర్తించి ఈ కార్మిక వర్గానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మతోన్మాద రాజకీయ పార్టీ అయినటువంటి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి విచ్చలవిడిగా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ తెలంగాణలో మనకు ప్రధానమైనటువంటి సింగరేణిని కాపాడుకోవడం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు అన్ని ఏకతాటిపైకి వచ్చి ఈ బొగ్గు బావులను సింగరేణికే ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోని యావత్తు ప్రజానికాన్ని కూడా ఐక్యం చేసి ఉద్యమాల ద్వారా మా హక్కుల్ని కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాము. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం కలెక్టర్ కార్యాలయం ముట్టడి. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని, వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బీజేవైఎం కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం నిరుద్యోగ భృతిని ప్రకటించాలని, మెగా డిఎస్సీని ఏర్పాటు చేయాలని, 5 లక్షల ఉద్యోగాలకు భర్తీ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు పాల్గొన్నారు. వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కలెక్టర్ ముట్టడి చేసినాం. ఇదే విధంగా బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేస్తారు. బీజేపీ ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం. ఈ రోజు
రోజు బీజేవైఎం ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించనున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి హాజరు కాకుండా పోలీసులు బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర నాయకులు తుల ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యలపైన పోరాడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు అరెస్టు చేయడం సిగ్గుమాలిన చర్యగా భావించి ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాని ప్రభుత్వం నిరుద్యోగుల కోసం పోరాడే బీజేవైఎం నాయకులను అరెస్టు చేయడం సమంజసం కాదని అన్నారు. నిరుద్యోగులకు అండగా తెలంగాణ బీజేవైఎం ఉంటుందని సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. యువమోర్చా ఆధ్వర్యంలో ఏదైతే న్యాయమైన కోరికల కోసం పోరాటం చేస్తూ ఉన్నారో మరి అందులో భాగంగా గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ అరెస్ట్ చేస్తూ ఉంది అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం జరిగింది. మరి ఆయన ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వేచ్ఛ ఇస్తాం ధర్నా చేసుకోవచ్చు అని చెప్పిన ఇవాళ ముఖ్యమంత్రి అక్రమ అరెస్టులు అర్ధరాత్రి 10 గంటల నుంచి అందరిని అరెస్ట్ చేసి ఇవాళ బీజేవైఎం కార్యకర్తలను బీజేపీ నాయకులను వివిధ విద్యార్థి సంఘాల నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. మరి ఇది అన్యాయం అని చెప్పి చేస్తున్నాం. రేపు రాబో కాలంలో ఇంకా వారి న్యాయమైన కోరికల కోసం ఉధృతమైన పోరాటం చేస్తామని తెలియజేస్తాం. భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు అడ్డుకోవాలని చెప్పేసి రాష్ట్ర శాఖ పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా నుంచి వెళ్ళి అన్ని రకాల మోర్చా అదేవిధంగా పార్టీ నాయకులు అందరూ కూడా బయలుదేరుతారని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ అందరినీ ముక్కుముడిగా అక్రమ అరెస్టులు ఇళ్లలోనే అర్ధరాత్రి అక్రమ అరెస్టులకు పాల్పడడం జరిగింది. ఇలా ప్రభుత్వాలు మారినాయి తప్ప ఇలా అక్రమ అరెస్టులు అనేది మారలేదు. ఇలా జాబ్ క్యాలెండర్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా భారీ మెగా డిఎస్సి ప్రకటిస్తా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. భారీ మెగా డిఎస్సిని కూడా వెంటనే ప్రకటించాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తూ ఉంది. అదే సందర్భంలో మంచిర్యాల జిల్లాలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఇవాళ యువమోర్చా నాయకులను అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులను అక్రమ అరెస్టులు చేయడాన్ని భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గత నెల జూన్ 26, 2024 రోజున ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు తోట తిరుపతికి ప్రమాదవశాత్తు వీటీసీ ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో ఎదురుగా బైకు ఢీకొని తలకి బలంగా దెబ్బ తగలడం జరిగింది. తోట తిరుపతికి వైద్యులు ఆపరేషన్ కి 10 లక్షల రూపాయలు అవుతాయని తెలుసుకున్న మందమరి ఏరియా సింగరేణి ఎస్ఎండ్పీసీ అధికారులు మరియు తోటి ఎస్ఎండ్పీసీ సెక్యూరిటీ గార్డ్స్ మరియు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కలిసి శుక్రవారం రోజు 1,01,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ రవి, క్లర్క్ శంకర్, సీనియర్ ఇన్స్పెక్టర్ రమేష్, జూనియర్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఫిట్ సెక్రటరీలు సంజీవ్, అనుగుల రాజయ్య, సూపర్వైజర్ శ్రీకాంత్, ఎస్ఎండ్పీసీ గార్డ్స్, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ పాల్గొన్నారు. మనం పదే చెప్తున్నాం, హెల్మెట్ పెట్టుకోండి. మస్టర్ గారు కూడా చెప్తున్నాం, కంపెనీ కూడా చెప్తుంది, మనకి ఎస్ఓపీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే ఆ రోజు ఈయనకి ఇంత సివియారిటీ కాకుండా చిన్న కాలు చేదుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు తప్పు సరే, ఈయన తప్పు కాకుండా ఎయిటోడు కూడా సరిగా రావాలి. మనం పోయి మంచిగా పోయినా కూడా ఎయిటోడు కూడా సరిగా రావాలి కదా. రాకపోతే ఇప్పుడు ఈయనకు జరిగిన నష్టం చాలా నష్టం. వారికేం కాదు, చేసిన వాడు తప్పు, వారికేం కాలే, ఈయన శిక్ష అనుభవిస్తాడు. సో మనం ఏంటంటే హెల్మెట్ వాడండి. ఎందుకంటే మన భార్య పిల్లలు కాదు, మనం విన్న వాళ్ళు ఆధారపడి ఉంటారు. సో మనం రక్షణ పాటిస్తే మనకు సేఫ్టీ, కంపెనీకి సేఫ్టీ, మీ భార్య పిల్లలకు కూడా సేఫ్టీ. ఈ విధంగా అందరూ రాగలని కోరుతున్నాం. పదే చెప్తున్నాం, హెల్మెట్ పెట్టుకోండి. మస్టర్ గారు కూడా చెప్తున్నాం, కంపెనీ కూడా చెప్తుంది, మనకి ఎస్ఓపీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే ఆ రోజు ఈయనకి ఇంత సివియారిటీ కాకుండా చిన్న కాలు చేదుకొని ఇప్పుడు తప్పు సరే, ఈయన తప్పు కాకుండా ఎయిటోడు కూడా సరిగా రావాలి. మనం పోయి మంచిగా పోయినా కూడా ఎయిటోడు కూడా సరిగా రావాలి కదా. రాకపోతే ఇప్పుడు ఈయనకు జరిగిన నష్టం చాలా నష్టం. వారికేం కాదు, చేసిన వాడు తప్పు, వారికేం కాలే, ఈయన శిక్ష అనుభవిస్తాడు. సో మనం ఏంటంటే హెల్మెట్ వాడండి. ఎందుకంటే మన భార్య పిల్లలు కాదు, మనం విన్న వాళ్ళు ఆధారపడి ఉంటారు. సో మనం రక్షణ పాటిస్తే మనకు సేఫ్టీ, కంపెనీకి సేఫ్టీ, మీ భార్య పిల్లలు కూడా సేఫ్టీ. ఈ విధంగా అందరూ రాగలని కోరుతున్నాం. ప్రైవేట్ సెక్టర్ తోటి గార్డు దెబ్బదాకి 2-3 రోజుల నుండి ఇంటికి వచ్చాడు. మీ అందరూ తెలుసు ఇప్పుడు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో. మనం పదే చెప్తున్నాం, హెల్మెట్ పెట్టుకోండి. మస్టర్ గారు కూడా చెప్తున్నాం, కంపెనీ కూడా చెప్తుంది, మనకి ఎస్ఓపీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే ఆ రోజు ఈయనకి ఇంత సివియారిటీ కాకుండా
చిన్న కాలు చేతులతోని ఇప్పుడు తప్పు సరే ఈయన తప్పు కాకుండా ఎటోడు కూడా సరిగా రావాలి. మనం పోయే మంచిగా పోయినా కూడా ఎటోడు కూడా సరిగా రావాలి కదా. రాకపోతే ఇప్పుడు ఈయనకు జరిగిన నష్టం ఏంది? చాలా నష్టం. వానికేం కాదు, చేసిన వాటి తప్పు వానికేం కాలే, ఈయన శిక్ష అనుభవిస్తాడు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో త్రాగునీటి సోలార్ పంప్ సెట్ ను జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అడిషనల్ కలెక్టర్ దీపక్ తో కలిసి ప్రారంభించారు. సిపిఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో విశ్వహిత ఫౌండేషన్ సహకారంతో పంగిడి గ్రామంలో నివసిస్తున్న 42 కుటుంబాలకు ఇంటింటికి త్రాగునీరు అందించేలా నిర్మించిన బోరు మరియు వాటర్ ట్యాంకులను మరియు సోలార్ పోర్టబుల్ పంప్ సెట్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే మరియు అడిషనల్ కలెక్టర్ దీపక్ చౌహర్లు ప్రారంభించారు. అనంతరం మండలంలో సిపిఎఫ్ సంస్థ చేస్తున్న పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, దానివల్ల గిరిజనులకు జరిగే ప్రయోజనాన్ని సంస్థ ప్రతినిధులను, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పటేల్ ఆధ్వర్యంలో గ్రామ సమస్యలపై కలెక్టర్ వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమానికి సిపిఎఫ్ సంస్థ డైరెక్టర్ గిరిజ, ఎస్పీఓ సత్య, విశ్వహిత ఫౌండేషన్ ప్రతినిధి రమేష్, వాసన్ సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ వినయ్ కుమార్, గ్రామ సర్పంచ్ మరియు పటేల్, సిపిఎఫ్ మరియు వాసన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సింగరేణి పరిధిలోని బొగ్గు క్షేత్రాలను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి పట్టణానికి చెందిన ఏఐటీసీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. పరిధిలోని బొగ్గు క్షేత్రాలను సింగరేణికే కేటాయించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 4 బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం వేలంపాటల ద్వారా ప్రైవేటు వారికి అప్పచెప్పే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటీసీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మహాధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఆ ధర్నాకు మందమార్ నుండి సుమారు 100 మంది మోటార్ సైకిల్ ర్యాలీ మీద ఇలా ధర్నాలో పాల్గొని ఆ ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి ఏఐటీసీగా పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇలా అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇలా తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారమైన బొగ్గు బ్లాక్లను సత్తుపల్లి, శ్రావణపల్లి, KK6, కోయగూడ బ్లాక్ 3లను ఈరోజు ప్రైవేటు వారికి దారాదత్తం చేయాలని చూస్తూ ఉన్నది. ఈరోజు జాతీయ సంపదను, ఇలా ప్రజలకు చెందాల్సిన ఆస్తులను ఈరోజు ప్రైవేటు అరవిందో కంపెనీ వేరే కంపెనీలకు ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా కమిషన్లకు కక్కుర్తుపడి ఈరోజు ఇలా బొగ్గు గల్లను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వాలు ఎన్నుకోబడ్డ దేనికోసం? ప్రజల సంక్షేమం చూడటానికి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, భారతదేశంలో ప్రభుత్వ సంఘం నెలకొల్పి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించి భద్రత కల్పించవలసిన అవసరం ఉన్న ఈ ప్రభుత్వాలు ఎన్నికల తర్వాత కనీసం 1-2 నెలలు కాకముందే ఈరోజు ప్రజలకు చెందాల్సిన జాతీయ సంపదను ఈరోజు ప్రైవేటు వారికి దోషపెడుతుందంటే ఇలా చిత్తశుద్ధి అని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సింగరేణి క్లాస్ వర్కర్స్గా తెలియజేస్తా ఉన్నాం, మా సింగరేణి బొగ్గు బాగులు మాకే ఇవ్వాలి. ప్రైవేటు వారికి ఇచ్చిన ఏ ఒక్కరిని కూడా కాంట్రాక్టుని. సిపిఎం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం రోజున మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం కేంద్ర బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఏవోకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సంఖ్య రవి, సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం 3వ అధికారంలోకి రావడం జరిగిందని, అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఖనిజ సంపదను అన్ని కూడా కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు కారు చౌకగా అమ్మేస్తుందని అన్నారు. మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి గ్రామంలో ప్రజల ఆస్తి అయిన సింగరేణి బొగ్గు బావును కూడా ఈరోజు ప్రైవేటు పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు అమ్మడానికి బొగ్గు బావులను వేలం వేస్తుందని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గు బావుల ప్రైవేటీకరణపై ఎలాంటి స్పందన లేదని, మంచిర్యాల జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేలు, ఎంపీ తక్షణమే స్పందించాలని, బొగ్గు బావుల ప్రైవేటీకరణపైన పోరాటాలకు సిద్ధం కావాలని, అదేవిధంగా ఈ సందర్భంగా దుంపల రంజిత్ కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులను వేలంపాట ద్వారా ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందని అన్నారు. ప్రధానమైన ఉపాధి అవకాశాలు చూపెట్టే బొగ్గు రంగంలో కొత్త గనులు రాకపోతే భవిష్యత్తులో మంచిర్యాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవని, ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేసే తప్పుడు నిర్ణయాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ, సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన, పోరాటాలు ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి ప్రకాష్, సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు అశోక్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నగేష్, మధు, ఉమారాణి, సమ్మక్క మరియు రామస్వామి, బాలాజీ, శ్రీనివాస్, కస్తూరి చంద్రశేఖర్, లక్ష్మణ్, సింగరేణి క్యాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం సిఐటి ఆధ్వర్యంలో దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంపద, ప్రజల సంపద అయినటువంటి బొగ్గు బావులను, బొగ్గు బ్లాక్లను కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడం కోసం వేలంపాటను హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. ఇది వెంటనే విరమించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్క దేశభక్తి అని అంటున్నాడు, రెండో పక్క హిందుత్వం అంటున్నాడు. ఈరోజు హిందువులకు, భారతదేశ దేశభక్తులకు అన్నం పెడుతున్నటువంటి బొగ్గు రంగాన్ని ఈరోజు కొద్ది మంది ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు ఈరోజు నరేంద్ర మోడీ అమ్ముతాడు. ఇదేనా నీ దేశభక్తి అని మేము అడుగుతున్నాం? ఇదేనా నీ హిందుత్వ నినాదాన్ని వెనుక అర్థం అని చెప్పి అడుగుతున్నాం? ఈ దేశ సంపదను కార్పొరేట్లకు అప్పచెప్పడమేనా బీజేపీ ఎజెండా అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో, ఈ తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మందికి ఉపాధి చూపెట్టేటువంటి సింగరేణి సంస్థను కాపాడాల్సింది పోయి ఈరోజు సింగరేణి సంస్థను పొందబెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. కొత్తగా బొగ్గు బావులు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పటికే అన్వేషణ విభాగం వాళ్ళు సర్వేలు చేసి 200 సంవత్సరాలకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని చెప్తే ఒక్క బొగ్గు బావికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. అంటే ఆదానికి, అంబానికి వాళ్లకు మాత్రం అనుమతిస్తావు తప్ప సింగరేణి సంస్థకు బొగ్గు బావిలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వవా అని అడుగుతున్నాం మేము. మీ పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో కార్మిక వర్గం, ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తున్నాం. అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చింది, బీజేపీ మీద యుద్ధం చేస్తున్నామని అంటుంది. మరి తెలంగాణలో మంచిర్యాల జిల్లాలో నిన్నెల మండలంలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు బ్లాకులు వేలంపాటలో పెడితే ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చెప్పి అడుగుతున్నాం. ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలు పోరాటంలోకి రారా? మీకు ప్రజలు, ఈ మంచిర్యాల జిల్లా ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా. మరి సింగరేణి సంస్థను నరేంద్ర మోడీ బజార్లో పెట్టి అమ్ముతా అంటే మీరు వీధుల్లో పోరాటాలకు ఎందుకు వస్తలేదని చెప్పి 3 ఎమ్మెల్యేలను కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మంచిర్యాల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బొగ్గు బావిలో కాపాడుకుంటేనే, సింగరేణి సంస్థను కాపాడుకుంటేనే మంచిర్యాల జిల్లాకు మనుగడ ఉంటుంది. ఈ బొగ్గు బావి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. సిపిఐ ఏఐటీయూసీ నాయకుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి, బొగ్గు గనుల వేలం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన. బీజేవైఎం కార్యకర్తల ముందస్తు అరెస్టులను ఖండించిన రాష్ట్ర నాయకులు, నిరుద్యోగులకు అండగా తెలంగాణ బీజేవైఎం ఉంటుందని వ్యాఖ్య. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో నీటి యొక్క కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, సమిష్టి కృషితోనే తిర్యాని మండలం అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.